టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు మూడో వరుసలో కూర్చోవడం ప్రధాన అంశంగా మారింది. సాధారణంగా సీఎం హోదాలో పార్టీ అధ్యక్షుడిగా ముందు వరుసలో కూర్చోవలసిన చంద్రబాబు ఆ రోజు మాత్రం ఒక సామాన్య కార్యకర్తల, విద్యార్థుల మూడో వరుసలో కూర్చోవడం గమనార్హం. అదే వరుసలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కీలకంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని టీవీ5 ఛానల్లో యాంకర్ సాంబశివరావు ఇచ్చిన ఎలివేషన్లో ఇప్పుడు ట్రోల్స్ కు కారణమయ్యాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాదు, పార్టీ అధ్యక్షుడిగా కాదు, ఒక సామాన్య కార్యకర్తలా కూర్చోవడంలోనే ఆయన గొప్పతనం ఉందంటూ యాంకర్ చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత స్పేస్ లేకపోయినా ఇంత ఎలివేషన్ ఇవ్వడం ఎలా అంటూ నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ప్రత్యేకంగా టీవీ5 యాంకర్ సాంబశివరావు వీడియో క్లిప్లు షేర్ చేస్తూ, ఎలివేషన్స్ ఇవ్వాలంటే ఇలానే ఇవ్వాలి, న్యూస్ లో స్పేస్ లేకపోయినా హైప్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి అంటూ సెటర్లు పెలుస్తున్నారు. కొందరైతే ఇది జర్నలిజమా లేక భక్తి ఛానలా అంటూ తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. మరోవైపు టీడీపీ వర్గాలు మాత్రం చంద్రబాబు కూర్చున్న విధానాన్ని సింప్లిసిటీకి ఉదాహరణగా చెప్తున్నాయి. అధికారం ఉన్నా, హోదా ఉన్నా పార్టీ కార్యకర్తలతో సమానంగా కూర్చోడమే ఆయన నాయకత్వ శైలి అంటున్నారు. అయితే అదే అంశాన్ని మీడియా అతిగా ఎలివేట్ చేయడమే విమర్శలకు కారణమవుతోంది. మొత్తానికి ఒక సాధారణ కూర్చోవడం రాజకీయ సందేశంగా మారి ఆపై మీడియా ఎలివేషన్లతో సోషల్ మీడియాలో ట్రోల్స్ కు దారితీస్తుంది. ఇది చంద్రబాబు రాజకీయ స్టైల్ కంటే ఎక్కువగా టీవీ స్టూడియోలలో జరిగే ఎలివేషన్ రాజకీయాలకు అద్దం పట్టిన సంఘటనగా మారింది.